మనిషి జీవితంలో జరిగే ప్రతి చెడు వెనుక ఒకానొక గొప్ప మంచి దాగి ఉంటుందని మీకు తెలుసా? ఒక చిన్న సంఘటన కేవలం ఒక కుక్క పిల్లని పోగొట్టుకోవడం ఒక మనిషి ప్రాణాలను ఎలా కాపాడిందో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది కేవలం కథ కాదు, విధి ఆడిన ఒక వింత నాటకం. ఇలాంటి భావోద్వేగభరితమైన జీవితాన్ని తాకే కథలు మీకు నచ్చితే నా వీడియోను చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫెల్ థ్యాంక్ యూ. ఇంకా చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీ ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క లైక్, ఒక్క షేర్ నాకు మరింత ప్రేరణాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథల కోసం నేను ఇంకా చాలా కష్టపడి చేయాలి అని అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. మీ సపోర్ట్ తోని ఈ కథ కొనసాగుతుంది. అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అర్జున్ కి ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా ఇష్టపడేది తన ప్రాణం అంటే తన పెంపుడు కుక్క భైరవ తన పేరు. అర్జున్ భైరవ కేవలం ఒక జంతువుగా చూసేవాడు కాదు, తన సొంత తమ్ముడిలా చూసుకునేవాడు. ఒకరోజు అర్జున్ భైరవని తీసుకుని ఈవినింగ్ వాక్ కి వెళ్ళాడు. అకస్మాత్తుగా ఎక్కడి నుండో ఒక కుందేలు పరుగెత్తుకుంటూ వచ్చింది. దాన్ని చూసి భైరవ కంట్రోల్ తప్పి అర్జున్ చేతిలో ఉన్న తాడు లాక్కుని ఆ కుందేలు వెనుక పరుగెత్తింది. అర్జున్ ఎంతగానో భైరవ ఆగు అని అరిచినా అది వినలేదు. కాసేపటికి భైరవ కనిపించకుండా పోయింది. అర్జున్ పిచ్చివాడిలా అయిపోయాడు. గల్లీ గల్లీ వెతికాడు కానీ భైరవ దొరకలేదు. ఆ రాత్రి అర్జున్ కి నిద్ర పట్టలేదు. నా ప్రాణం లాంటి భైరవ నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయింది అని ఏడుస్తూ కూర్చున్నాడు. మరుసటి రోజు వార్తాపత్రికల్లో ప్రకటన ఇచ్చాడు. నా భైరవని ఎవరు తెచ్చినా వారికి రుణపడి ఉంటాను అని. 2 రోజుల తరువాత అర్జున్ ఫోన్ మోగింది. మేరుట్ వెతుకుతున్న కుక్క నా దగ్గరే ఉంది అని ఒక అమ్మాయి గొంతు వినిపించింది. అర్జున్ పరుగు వెళ్ళాడు. అక్కడ స్నేహ అనే అమ్మాయి భైరవని ఎత్తుకుని నిలబడి ఉంది. భైరవని చూడగానే అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్నేహతో మాట్లాడుతూ అర్జున్ థ్యాంక్స్ చెప్తూ ఆ పరిచయం స్నేహంగా మారింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఒకరోజు అర్జున్ ఇంకా స్నేహ బైక్ మీద వెళ్ళడం మొదలు పెట్టారు. అకస్మాత్తుగా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇద్దరు కింద పడ్డారు. అర్జున్ కి తల మీద దెబ్బ తగిలింది. వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. డాక్టర్లు చికిత్స మొదలు పెట్టారు. తలకు స్కానింగ్ చేశారు. అర్జున్ కి స్పృహ వచ్చింది. డాక్టర్ వచ్చి ఒక మాట చెప్పారు. అది విని అర్జున్ షాక్ అయ్యాడు. డాక్టర్ ఏమన్నారంటే, ఈ ప్రమాదం జరగడం మంచికే జరిగింది అని డాక్టర్ అన్నాడు. నీ మెదడులో ఒక కణితిని గుర్తించాము. అది ఇంకా ఆరంభ దశలోనే ఉంది. నీ మెదడులో ఒక కణితిని ట్యూమర్ని గుర్తించాము. అదింకా ఆరంభ దశలోనే ఉంది. ఈ యాక్సిడెంట్ వల్ల స్కాన్ చేయడంతో అది బయటపడింది. లేకపోతే కొన్ని రోజుల్లో అది నీకు ప్రాణం మీదకు వచ్చేది. అర్జున్ కి గుండె బరువెక్కింది. ఒక్కసారి ఆలోచించాడు. అసలు ఆ రోజు భైరవ ఆ కుందేలు వెనక పరుగెత్తకపోతే, భైరవ తప్పిపోకపోతే, తను స్నేహాన్ని కలిసెక్క ఉండకపోతే, స్నేహ పరిచయం కాకపోతే ఇలా బయటికి వెళ్ళేవారా? ఈ ప్రమాదం జరిగేదా? కాదు. ఈ గణది గుర్తించి ఎలా తెలుసుకోవాల్సిందేది. అర్జున్ కి అర్థమయ్యింది. నా కుక్క నన్ను ఇబ్బంది పెట్టడానికి పారిపోలేదు, నన్ను కాపాడడానికి పారిపోయింది. తను దౌర్భాగ్యం అనుకున్నా ఆ సంఘటన అసలు అదృష్టం. భైరవ రూపంలో దేవుడు అర్జున్ని కాపాడాడు.
మోరల్ ఆఫ్ ద స్టోరీ, జీవితంలో మనకి ఏదైనా చెడు జరిగినప్పుడు మనం బాధపడుతూ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని దేవుడిని తిట్టుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు దురాదృష్టంలా కనిపించేది నిజానికి మారువేషంలో ఉన్న అదృష్టం. ఆ రోజు మీకు జరిగిన నష్టం రేపు మీకు జరగబోయే పెద్ద ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడవచ్చు. అందుకేనేమో ఎప్పుడూ నిర్ణయాన్ని మనం తొందరలో తీసుకోకూడదు. నిరాశ పడకుండా జరిగే ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. దేవుడి ప్రణాళికను నమ్మండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఇలాంటి ఇంకా ఎన్నో జీవితాన్ని మార్చే కథల కోసం దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మరియు మరిన్ని అద్భుతమైన కథల కోసం మన ఛానల్ గీతా జ్ఞానంని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.